హాయ్ అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఉగాది పచ్చడే కదా. సో ఇవాళ మార్నింగ్ అయితే నేను ఉగాది పచ్చడితో అయితే ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఉగాది పచ్చడికి మేమైతే ఏమైతే వేస్తామో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇంతకు ముందు అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే వేసేవారు ఉగాది పచ్చడి అంటే, కానీ ఇప్పుడైతే ఇన్ని రకాలు వేస్తున్నారండి. అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నారు కదా. అదేం ఉగాది పచ్చడిలాగా అని ఏం అనిపించదు. అలా అని చేదు కూడా ఏం ఉండదు అనమాట. ఏదో డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లాగా అన్నట్టే ఉంటుంది. మాదైతే సేమ్ అలానే ఉంటుంది అనమాట. అసలు బాగుండదు ఉగాది పచ్చడి అన్న ఫీల్ కూడా ఉండదు. ఉప్పు, పులుపు, చేదు ఇవి వేస్తాం కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. మేము ఉగాది పచ్చడి అయితే ఇలా చేసామన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే ఉప్పు అయితే వేసాము. వేప పువ్వు కూడా అంత చేదు ఏమనిపించదు. మొత్తం క్లీన్గా తీసాం కదా. సో అంత చేదైతే ఏమనిపించదు అనమాట. వేప పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలాగే వేప పచ్చడితో పాటు కొన్ని ప్రసాదాలు అయితే చేయాలి. పండగ అంటే అలాంటివి చేసుకుంటేనే కదా కొంచెం బాగుంటుంది. అలాగే కొన్ని బూరెలు, పులిహార, బొబ్బట్లు, ప్రసాదం ఇలాంటివి అయితే కొన్ని చేశారనమాట. అవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాము. మేమైతే ఈ ఉగాదిని ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.